పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ పవన్ కూడా లోకల్కి, స్థానిక సంస్థల ఎన్నికలకు ఆ ఇద్దరు. జనసేన న్యూ స్ట్రాటజీ ఫాలో అవుతూ జగన్ సక్సెస్ ఎంత దూరంలో ఉందో వైసీపీ అధినేత, జనసేన అధినేత ఎన్నికలకు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. కార్యకర్తలను సమరానికి సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట నిలబడి గెలిచి తీరాలని ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలను జగన్ జారీ చేశారు. కొన్ని నెలల క్రితం జరిగిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించాలని, కార్యకర్తలను అందుబాటులో ఉండాలని, అలా లేకపోతే తాను కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని నేతలను హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి అండగా నిలబడేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించినప్పుడే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. అనేక నియోజకవర్గాల నుంచి కార్యకర్తల నుంచి వస్తున్న ఏకైక ఫిర్యాదు తమకు నాయకులు అందుబాటులో ఉండడం లేదని, అందుకనే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపును శాసనసభ టికెట్ను ముడిపట్టి జగన్ నాడు మాట్లాడారని చెప్పాలి. గత ఎన్నికల్లో పార్టీ క్యాడర్ను నిర్లక్ష్యం చేయడం వల్లనే వారు సహాయక నిరాకరణ చేశారన్న విషయాన్ని గుర్తించాలన్న విషయాన్ని జగన్ నొప్పి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి మీ రాత ఆధారపడి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కష్టపడి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగితే ప్రభుత్వంపై అసంతృప్తిని అనుకూలంగా మార్చుకోగలమని పదే పదే చెప్పారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ను తీసుకొచ్చారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసమే ప్రత్యేకంగా ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్ను నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్ ఆవిష్కరించారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండేలా ఈ యాప్ను డిజైన్ చేశారు. నిన్నటి నుంచే ఈ యాప్ను లాంచ్ కావడంతో ఇక ఎక్కడికక్కడ కార్యకర్తలకు, నాయకులకు మధ్య సమన్వయం లేదా అది పార్టీ కేంద్ర కార్యాలయం గుర్తించే వీలుంటుంది. వారిని పిలిపించి మాట్లాడి సెట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకునే వీలుంటుంది. పార్టీతో కార్యకర్త కనెక్ట్ అయి ఉంటారు. నియోజకవర్గాల్లో పార్టీలో ఏం జరుగుతుందో ఈ యాప్ ద్వారా నేరుగా జగన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అక్కడ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు బలగాన్ని జగన్ బాగానే సమాయత్తం చేస్తున్నారనే చెప్పాలి. అటు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల కోసం సమాయత్తమవుతుంది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగనున్నాయి. దీంతో జనసేన అప్రమత్తమైంది. కార్యకర్తల్లో ఉన్న నిరాశ, నిస్పృహలను తొలగించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చర్చా వేదిక కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్న నినాదంతో కార్యకర్తల్లో తిరిగి ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిందని చెప్పాలి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఎదురవుతున్న సవాళ్లపై పార్టీ దృష్టి పెట్టిందని అనుకోవాలి. నియోజకవర్గాల వారీగా చర్చా వేదికను ఏర్పాటు చేసి కార్యకర్తల మనసులో మాటలు విని వారి సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జగన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఈ బాధ్యతను మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్నారు. జనసేన ఏ గ్రూపులో ఉండవని, పవన్ కళ్యాణ్ గ్రూప్ ఒకటే ఉంటుందని కార్యకర్తలకు చెప్తున్నారు. ఈ వేదిక ద్వారా నాయకులు, కార్యకర్తల సమన్వయం కుదర్చడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యత్వం 24 లక్షల మార్కును చేరుకుంది. నియోజకవర్గాల్లో జన సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ బూత్ లెవెల్లో నిలబడి పార్టీకి ఓటు వేయించాలంటే కార్యకర్త ఉత్సాహంగా ఉండాలి. ఈ ఉత్సాహం నింపేందుకు ఈ కార్యక్రమం అనుకోవాలి. పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ముందు నుంచే కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాలంటే వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని, వారికి నాయకత్వం దగ్గర ఉందని భరోసా ఇవ్వగలిగితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అందుకే చర్చా వేదిక ద్వారా కార్యకర్తలను, పార్టీని మరింత దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనకు బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని చెప్తూ కొంత ధైర్యాన్ని ఇస్తున్నారు. మొత్తం మీద క్యాడర్ను తిరిగి హక్కును చేర్చుకునే ప్రయత్నంలో జనసేన ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.